National Paper Day, I would request all our fellow citizens to consider switching from plastics to paper. Paper is the only solution to the growing pollution caused by the plastics in form of landfillings and threat to the oceans. Paper can give our generations a much better life than by using plastic. So on this paper day, I once again request all our citizens to switch over to paper from plastics. Thank you. I request our government to consider making GST 5% for the paper and packaging board immediately, because we are having a huge impact and every consumer is suffering, every citizen of India is suffering because of the 18% of the GST. We all TPMA members request our government to consider paper industry to be in 5% GST. Thank you. Hello everyone, this is Keshav Agarwal from Devi Shakti. We are a leading manufacturer of paper in South India. As a company manufacturing paper, we are proud to do so because paper is one of the few items that is completely renewable, recyclable and sustainable. As a company, we link efficiency and sustainability because both of those things mean making more from less. So we believe in using less power, less water, less wood, less recycled material to make more product. We regularly invest in efficiency of technology, of automation. On this paper day, I request the government to lower the GST from 18% to 5%, as paper at a manufacturing level supports a lot of transporters, logistics companies, suppliers, traders, and this ecosystem spans many thousands of people across the country. This increased 13% burden is making it difficult to provide working capital and is leading to bad debts for our traders in the Merchant Association. So on this paper day, I make the request to the government to rationalize the GST and make it more comfortable to operate. Thank you. అందరికీ నమస్కారం. నేను ఆశీష్ జైన్ బన్సాలి, కార్యదర్శి తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్. ఈరోజు పేపర్ కాగిత దినోత్సవ మహోత్సవాలు సందర్భంగా 1 ఆగస్టు ఏదైతే తెలంగాణ పేపర్ మర్చెంట్ అసోసియేషన్, ఫెడరేషన్ ఆఫ్ పేపర్ ట్రేడర్స్ అసోసియేషన్ నుంచి ఏదైతే మా సెంట్రల్ బాడీ నుంచి ఆహ్వానితమైన ఈరోజు మేము FTCCIలో ఘనంగా దినోత్సవం మహోత్సవాలు చేశాము. ఇది పేపర్ అనేది పర్యావరణానికి హానికారం కాదు. పేపర్ అనేది ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్టు. ఇది పర్యావరణానికి మిత్రుడు ఒకటి. పేపర్ అనేది ఎకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్, రీసైకిలబుల్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ టు ఎవ్రీవన్. పేపర్ అనేది జీవితంలో జన్మించిన కాడి నుంచి మరణించేదాకా మనకు కాగితం కావాల్సిందే. చదవడానికి, వెడ్డింగ్ కార్డుకి, రిజిస్ట్రేషన్కి, ఎక్కడైనా నోట్లకి, ఎక్కడైనా మనం కాగితం లేనిది మనకు ఈ రోజులో మనకు ఏం నడవదు. సో కాగితం అనేది ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వము దీన్ని 12% నుంచి 18% చేశారు. దాన్నే మేము మా అసోసియేషన్ తరఫున అందరికి ఒకటి రిక్వెస్ట్, దాన్ని 5% చేయమని. ఇది మా ఇవాళ ఎవరైతే ముఖ్య అతిథి గారు నిఖిల్ చక్రవర్తి గారు IA అండ్ AS ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నారో అండ్ TGIACకి డైరెక్టర్ కూడా ఉన్నారు, ఆయనతో కూడా మేము ఈ సందర్భంగా మేము వినవి చేశాము. ప్రభుత్వం దగ్గర ఈ ఏదైతే మా మనవి ఉందో 18% నుంచి 5% చేయమని ఈ ప్రత్యేకమైన మేము ఇవాళ డిమాండ్ చేశాము. దాని తర్వాత ఇవాళ మా విశేషమైన అతిథి శ్రీ సుశీల్జీ అగర్వాల్, ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ దివ్యశక్తి పేపర్ మిల్స్, దాని తర్వాత మా విశేష అతిథులలో తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ యొక్క అధ్యక్షులు రాధాకృష్ణ గారు, FTCCI ప్రెసిడెంట్ KK మహేశ్వరి గారు, యాక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఆదిత్య శర్మ గారు, మరియు ప్రగతి ఆఫ్సెట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఈ దేశంలోనే ఒక విఖ్యాతమైన ప్రింటింగ్ ప్రెస్ దాని యొక్క MD గారు నరేంద్ర గారు, పరశురి గారు, అందరూ ఈరోజు ఈ దినోత్సవాల సందర్భంగా అందరూ పాల్గొని చాలా ఘనంగా ఈ పేపర్ దినోత్సవాన్ని వేడుకలు నిర్వహించాం. చాలా ధన్యవాదాలు. ప్రెస్ మీడియాకి మేమందరం మా అసోసియేషన్ తరఫున చాలా ధన్యవాదాలు.